ఏపీ రాజధానిగా అమరావతి లోక్సభలో ఆమోదం పొందడంతో ధర్మం గెలిచింది, మూడు ముక్కలాట ముగిసిందని మంత్రి నారాయణ అన్నారు. వైసీపీ ఎంపీలు బిల్లుకు మద్దతు తెలపకుండా రాజధానికి ఎంత ఖర్చు అవుతుందో అడగటం సిగ్గుచేటన్నారు. రైతులకు ప్లాట్లు ఇవ్వలేదంటూ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. 651 మందికి మాత్రమే ప్లాట్లు ఇవ్వాల్సి ఉందని, మిగతా అందరికీ ఇచ్చేశామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలను మళ్లీ తప్పుదోవ పట్టించేందుకే జగన్ మావిగన్ను తెరపైకి తెచ్చారని నారాయణ ధ్వజమెత్తారు. ఈరోజు ధర్మం గెలిచింది, మూడు ముక్కలాట ముగిసింది. అమరావతి రాజధానిని చట్టసభలో డిసైడ్ చేయడం జరిగింది. చట్టసభలో వైసీపీ నాయకులు ఏం మాట్లాడారో నాకు తెలియదు. వాళ్ళు అసలు రాజధాని అమరావతి అని చెప్పేది వదిలేసేసి దానికి ఖర్చు ఎంత అవుతుందో చెప్పండి, ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో చెప్పండి. 34,494 ఎకరాలకి ప్లాట్లు అలాట్ చేశాం. ఇంకా ప్లాట్లు అలాట్ చేయాల్సిన ఎవరంటే కేవలం 651 మంది. అది కూడా ఎన్ని ఎకరాలు? 489 ఎకరాలు. మిగతా వాళ్ళందరూ చేశాం. వాళ్ళకి ప్లాట్ల రిజిస్ట్రేషన్ దాదాపు అయిపోయింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఆయనకి తెలియదు. రేపటికి కరప్షన్ అంటాడు. అక్కడ ఇంత రేటు, ఇక్కడ ఇంత రేటు, జీఎస్టీ లేదు. జీఎస్టీ ఎవరు ఎగ్జామ్షన్ ఇచ్చారండి? ఎక్కడిచ్చారు జీఎస్టీ ఎగ్జామ్షను? ఏదైతే ఎస్ఆర్ రేట్లు ఉన్నాయో రేట్ల ప్రకారమే చేశాం. అసలు మావి కానీ ఆయన ఉద్దేశం ఏందో అర్థం కాల. ఎందుకు అంటున్నాడు? కన్ఫ్యూజ్ చేయడమే, ఇదేమీ లేదు. ప్రజలని తప్పుదారి పట్టించాలా. ఆ రోజు మూడు ముక్కలాట ఆడాడు, ఇంకా ఆ మూడు ముక్కలాట కుదరదని ఇక్కడ ఒక మూడు ముక్కలాటలు తీసుకొచ్చాడు. ఇంకా అంతమించి లేదు. ఈరోజు రాష్ట్ర అందరికీ ఒక శుభవార్త. ఎందుకంటే ఒక క్లారిటీ వచ్చింది. అతను ఎన్ని వేషాలు వేసి ఎన్ని మాట్లాడినా ఇంకేముండదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు 2028 ఆగస్టు కల్లా అమరావతి రాజధాని కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది.